చాలామంది ఈయన గురించి బయట అంటూ ఉన్నారంటే రండి రండి మీరు పాలిటిక్స్లోకి తిరిగి రండి అని చెప్పి ఆ శేష ఆధారణ చూసి కొన్ని రోజుల్లో తను ఏ పార్టీలోకి పొలిటికల్ అరంగేట్రం గురించి అనౌన్స్మెంట్ చేస్తాడు. పాలిటిక్స్లోకి అయితే నేను తిరిగి వస్తాను. సంవత్సరాల పార్టీ హార్టికల్చర్ అగ్రికల్చర్ ఏం చేసింది ఏం లేదు. అక్కడ ఒక ఫోటోలు పెట్టి ఒక జీప్ సఫారీ అన్ని పెట్టి ఫోటోలు తీసి నేను హార్టికల్చరిస్ట్ అని చెప్పి ఏదో కొంతకాలం ఉన్నాడు తప్ప, కానీ తన మీద ఇప్పుడు చుట్టుముడుతున్న వ్యవహారాలన్నీ చూసిన తర్వాత పాలిటిక్స్లోకి తిరిగి వస్తాడంట. చాలామంది సొంత పార్టీ పెడతాడని చెప్పి, కొంతమంది టీడీపీలోకి వెళ్తాడని, కొంతమంది జనసేన, కొంతమంది బీజేపీలోకి వెళ్తారని. కానీ నేను వీటిలోకి ఏటి వెళ్ళను, నేనేం చెప్తాను మీకు వచ్చి చెప్తాను, ఏ రకంగా పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతాను అని చెప్పి వ్యాఖ్యానాలు చేశారు. ఇదంతా కాకుండా విజయసాయిరెడ్డి నిన్న లోపల సిట్లో కూర్చుని మనీ లాండరింగ్ ఎలా జరిగింది దానిపైన ఫ్యాక్ట్స్ కూడా బయటకు అక్కేశాడు. విజిల్ బ్లోయర్ విజయసాయిరెడ్డి 15 ఏళ్ల కూలి నిన్న విజిల్ బ్లోయర్ కింద సిట్ ముందు మొత్తం బయటకు అక్కాడు. అసలు 75% దాకా ముడుపుల యుద్ధం జరిగిన లిక్కర్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫేమస్ బ్రాండ్స్ని పక్కన పెట్టి కొన్ని బ్రాండ్స్కి మాత్రం ఎందుకు పర్మిషన్ ఇచ్చారంటే డబ్బులు దంచుకోవడం కోసం అని చెప్పి విజయసాయిరెడ్డి సిట్తో చెప్పాడని ప్రధాన న్యూస్ పేపర్లు ప్రింట్ చేసినాయి ఈరోజు. ఇదంతా కాకుండా చాలా సింపుల్గా ఈ డబ్బులన్నీ ఎలా తరలించారు అని అడిగితే దానికి కూడా విజయసాయిరెడ్డి బాంబే నుంచి తరలించాము, షెల్ కంపెనీలు ఎలా పెట్టారు అని చెప్పి మొత్తం లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇస్తే సిట్ వాళ్ళు ఇమ్మీడియట్గా ఢిల్లీ హెడ్ ఆఫీస్కి స్కాన్ చేసి ఇది ప్రధాన కీలకమైన ఎవిడెన్స్ల కింద కన్సిడర్ చేయాలని పంపించడం కూడా అయిపోయింది.